హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమరుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీల్ మేకర్ మసాలా వడలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మీల్ మేకర్ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు. మరైతే ఇప్పుడు ఈ మీల్ మేకర్ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ముందుగా ఈ మీల్ మేకర్ మసాలా వడలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకుని మరిగించుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు 1 కప్పు మీల్ మేకర్ మన వడలకి తగిన క్వాంటిటీలో ఎన్ని వడలు కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మీల్ మేకర్ తీసుకొని ఆ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. ఈ మీల్ మేకర్ మసాలా వడలు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు నుంచి మనం పప్పు నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ మీల్ మేకర్ మసాలా వడలను అయితే రెడీ చేసేసుకోవచ్చండి. వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్స్ని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నేను వాటిని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న మీల్ మేకర్స్లో కొంచెం చల్లటి నీళ్లు పోసుకుంటే మనకి అవి త్వరగా చల్లగా అయిపోతాయి. అవి త్వరగా చల్లగా అయిపోతే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి వాటిలో నేనైతే చల్లని నీళ్లు పోసేస్తున్నాను. ఇప్పుడు వాటిని చక్కగా వాటర్ అంతా కూడా పిండేసుకోవాలి. పిండేసుకుని ఆ మీల్ మేకర్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ మీల్ మేకర్ మసాలా వడలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పప్పు నానబెట్టే పని లేదు కాబట్టి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలు ఏమైనా కావాలి అని అడిగినా అప్పటికప్పుడు చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం వీటిని దేంతో ప్రిపేర్ చేస్తాము అన్నది కూడా వాళ్ళు కనిపెట్టలేరండి అస్సలు. ఈ విధంగా మనం మొత్తం పిండేసాం కదా వాటర్ అంతా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కోర్స్గా కొంచెం పొడి పొడిగా అయ్యేలాగా ఉంటుంది. మనకి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ ముద్దని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. మనకి వడలకి కావాల్సిన క్వాంటిటీ చూసుకొని మనం మీల్ మేకర్స్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఈ మీల్ మేకర్ ముద్దంతా కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే 1 కప్పు వేసుకుంటున్నాను. అలాగే నానబెట్టిన శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ శనగపప్పును కూడా మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం వడలు ప్రిపేర్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు కొంచెం మరుగుతున్న నీళ్ళలో ఈ శనగపప్పు వేసేస్తే మనం ఈ మీల్ మేకర్ అంతా కూడా సిద్ధం చేసుకునే టైంకి ఆ శనగపప్పు కూడా నానిపోతుందని నేను అలానే చేశాను. అలాగే అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మన కారానికి తగినట్లుగా వేసుకున్నాను. ఇందులో మసాలా పొడి అయితే వేసుకున్నానండి. ఈ మసాలా పొడిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం ధనియాలు, జీలకర్ర మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నది 1 పావు స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఈ మిక్సర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయవలసిన అవసరం ఉన్నదండి. ఎందుకంటే మనకి మీల్ మేకర్లో తడి అనేది ఉంటుంది కాబట్టి ఆ తడి మనకి సరిపోతుంది. దానికి తగ్గట్లుగా మనం శనగపిండి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకునేటప్పుడు మనకి శనగపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. చూస్తున్నారుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి ఉండ అయితే అయింది. వడ షేప్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వీటిని వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు మీల్ మేకర్తో ప్రిపేర్ చేసినట్టుగా మనం చెప్తేనే కానీ ఎవ్వరూ గెస్ చేయలేదండి. వాటిని చూసినా కానీ తిన్నా కానీ అవి ఏం వడలు అనేది చెప్పడం ఎవరి వల్ల అయితే కాదు. సూపర్ టేస్టీగా ఉండే మసాలా వడలు సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలా యూజ్ఫుల్ వీడియో. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సూపర్ టేస్టీ మసాలా వడలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసేయండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.